హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అందరూ బాగుండాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక హెడేక్, ప్రెగ్నెన్సీలో హెడేక్ ఎందుకు వస్తుంది అనేసి అయితే చూసాం కదండి. సో హెడేక్ రాకుండా ఉండాలి అంటే మనకి ఎంతో కొంత మనం ప్రయత్నించుకోవాలి కదా. సో ఎంతో కొంత మనం ప్రయత్నించుకోవాలి అని అనుకుంటే మాత్రం కొన్ని టిప్స్ ఇవాళ చూద్దాం అనమాట. సో వీడియో చూడబోయి అంతకన్నా ముందు ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేశారంటే వాళ్ళని నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ అండ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్. సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. మనము నిన్న వీడియోలో అయితే చూసుకున్నాం కదండి. నిన్న అవ్వచ్చు, లేకపోతే దానికి ముందు రోజు వీడియో అయితే అవ్వచ్చు. సో హెడేక్ అనేది మనకి ప్రెగ్నెన్సీలో ఎప్పుడెప్పుడు ఏ టైంలో వస్తుంది ఏంటి, దానికి కారణాలు ఏంటో తెలుసుకున్నాం కదా. ఇవాళ మనం ప్రెగ్నెన్సీలోనే హెడేక్ రాకుండా అంటే మనం ఇంట్లోనే కొంచెం చేసుకుంటూ ఎలా నివారించుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే మీకు అంటే ఆల్రెడీ మైగ్రేన్ తలనొప్పి అంటే అంతకుముందు ప్రెగ్నెన్సీలో కాకుండా అంతకుముందు హెడేక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొంచెం ప్రెగ్నెన్సీలో ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళనే కాదు మిగతా వాళ్ళు కూడా, అంటే ప్రెగ్నెన్సీలోనే హెడేక్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సో అందరికీ రిలేటెడ్ ఉంటుంది వీడియో. ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో హెడేక్ రాగానే మనం ఏం చేస్తాం, భయపడిపోతాం. యాజ్ యూజువల్గా ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు అయితే నిజంగా భయపడతారు, అందరినీ కనుక్కుంటారు, హాస్పిటల్కి అయ్యి వెళ్తారు. సో అదైతే గుడ్ డిసిషన్ అనమాట. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాదు, సెకండ్ ప్రెగ్నెన్సీ అని కాదు, కానీ మీకు హెడేక్ వచ్చినప్పుడు మీరు ఎలాగా డాక్టర్ సంప్రదిస్తూనే ఉంటారు కదా. 15 రోజులకు ఒకసారో, నెలకు ఒకసారో, 20 రోజులకు ఒకసారి డాక్టర్ దగ్గరికి కన్సల్టేషన్కి వెళ్తారు కాబట్టి సో అప్పుడు మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చెప్పుకోవడం చాలా మంచిదనమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే డోలో వేసుకుంటే, అంటే డోలో అంటే జ్వరానికి కదా అనుకుంటారు. సో హెడేక్ కూడా కొంచెం పనిచేస్తుందండి. సో డోలో వేసుకుంటే కూడా మంచిది. ప్రెగ్నెన్సీ లేడీస్ డోలో వేసుకోవచ్చు, ఏం కాదు. అంటే బాగా సివియర్గా హెడేక్ అని ఉన్నప్పుడు, బాగా సివియర్గా హెడేక్ ఉంటామంటే కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిందే. ఒకవేళ డోలో వేసుకున్నా మీకు తగ్గట్లేదు అనిపిస్తే కూడా కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ అయిపోవాలి. సో వాళ్ళు మనకి చక్కగా అన్ని ట్రీట్మెంట్ చేస్తారనమాట. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కనుక కాఫీస్, టీస్, ఇలాంటివి చాక్లెట్స్ అని అలాంటివి ఎక్కువ తినద్దు. సో అందులో కెఫిన్ అనే పదార్థం ఉండడం వల్ల సో ఆ కెఫిన్ అనే పదార్థం కూడా మనకి హెడేక్కి కారణమవుతుంది. అలాగే డిహైడ్రేషన్ ఎక్కువ అవ్వద్దండి. మీకు చక్కగా వాటర్ లెవెల్స్, అంటే మీరు వాటర్ అనేది ఎక్కువ తీసుకోండి. మ్యాక్సిమం రోజుకు వచ్చి 3 లీటర్లు నీళ్ళు అయితే తాగడానికి ట్రై చేయండి. ట్రై చేయడం కాదు, కంపల్సరీ తాగాలన్నమాట. 3 లీటర్ల నీళ్ళు అయితే ఖచ్చితంగా తాగండి. తాగడం వల్ల హెడేక్ అనేది ఎంతో కొంత మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత ఇంకొక పాయింట్ వచ్చేసి మీ బ్లడ్ ప్రెషర్ అనేది కూడా మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి. సో మీరు బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లో పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు ఈ హెడేక్ అనేది కొద్దిగా నివారణ అవుతుందన్నమాట. అలాగే మీరు మీల్స్ అంటే మీ ఫుడ్కి ఎక్కువ గ్యాప్ ఇవ్వకండి. ఇప్పుడు 2 అవర్స్కి ఒకసారి ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటారు కదా, అంటే హెవీగా కాకపోయినా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత 8కి అలా బ్రేక్ఫాస్ట్ చేసిన 11కి అలాగే ఎన్నో ఒక ఫ్రూట్ జ్యూస్ ఫ్రూట్ తీసుకుంటారు. అలాగ మళ్ళీ 12:30కి 1కి మీరు లంచ్ చేసిన మళ్ళీ ఈవినింగ్ 4కి అలాగా మళ్ళీ ఫ్రూటో లేకపోతే ఏదో తింటూ ఉంటారు కదా, ఏ డ్రై ఫ్రూట్స్ సో అట్లా తిన్నప్పుడు ఏంటంటే టైం టు టైం చక్కగా ఫుడ్ అయితే తీసుకోండి. అలా టైం టు టైం ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ఈ హెడేక్ అనేది మనం నివారించవచ్చు అనమాట ప్రెగ్నెన్సీలో. అలాగే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దండి, ఇదైతే మెయిన్ పాయింట్ అనమాట. మీరు స్ట్రెస్ తీసుకోవడం వల్ల కంపల్సరీ హెడేక్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి సో అంటే ఏం చేయాలి, స్ట్రెస్ రాకుండా ఉండాలంటే మనము యోగా చేసుకోవడం, మెడిటేషన్ చేసుకోవడం, లేకపోతే కొంతసేపు చక్కగా వాకింగ్ చేసుకోవడం, అలాగా ఎక్సర్సైజ్లు, సింపుల్ ఎక్సర్సైజ్లు అని, బటర్ఫ్లై ఎక్సర్సైజ్లు అని. సో అలాంటివి అంటే ఫస్ట్ ఒక 4 నెలల వరకు ఏమి చేయొద్దు. ఆ తర్వాత నుంచి డాక్టర్ని చక్కగా మీకు ఏ ప్రాబ్లం లేదు మీ ప్రెగ్నెన్సీలో, మీది హెల్దీ ప్రెగ్నెన్సీ అనుకుంటే సింపుల్ ఎక్సర్సైజ్లు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అని ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ మీకు నేను చెప్పాను. సో డాక్టర్ని అడిగి ఏదైనా సరే మీరు చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే కంపల్సరీ డాక్టర్ కన్సల్టేషన్ మనకి 15 రోజులకు ఒకసారి అలా జరుగుతుంది కాబట్టి డాక్టర్తో అన్నీ డిస్కస్ చేసుకోవడం చాలా మంచిదనమాట.
సో అలాగే ఇలా టైం టు టైము మీరు మీల్స్ అనేది మీ ఫుడ్ అనేది చక్కగా టైం టు టైం తీసుకుంటే మంచిది. ఒకవేళ లేట్ చేశారనుకోండి ఈ గ్లూకోజ్ లెవెల్ అనేది షుగర్ లెవెల్స్ ఇవన్నీ కూడా ఎక్కువైపోయి దానివల్ల కూడా మీకు ప్రెగ్నెన్సీలో హెడేక్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట, తలనొప్పి వచ్చే అవకాశం. సో వాటర్ ఎక్కువ తీసుకోవాలి, స్ట్రెస్ తీసుకోకూడదు. స్ట్రెస్ తీసుకోకుండా ఉండాలంటే యోగా, మెడిటేషన్, ఇలా కొంతసేపు వాకింగ్ అలా చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే ఏసీలో కట్టా కూడా ఎక్కువసేపు మరి అలాగే ఏసీలో కట్టా కూడా అలా కూర్చోవద్దండి. కొద్దిగా బయట గాలికి కూడా చక్కగా తిరగండి. ఎక్కువ కూలింగ్ ప్రదేశాల్లో ఉన్న చల్లగాలికి ఎక్కువ ఉన్నా కూడా హెడేక్ వచ్చే ప్రమాదం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆఫీసెస్లో గట్టా కూడా ఏసీలో ఉండిపోతారు, లేకపోతే ఆఫీసెస్ వర్క్ వల్ల స్ట్రెస్ తీసేసుకుంటారు. సో ఇలాంటి వాటి వల్ల కూడా మీకు తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో చక్కగా అందుకే మీకు ఈ మెడిటేషన్ ఇవన్నీ కూడా ఒక పాయింట్. చిన్న చిన్న వాకింగ్ అలాగే ఏసీలో గట్టా అలాగే కూర్చోకుండా ఒక్కొక్కసారి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి బయటకు వస్తూ చిన్న చిన్న వాకింగ్ ఒక 2 minutes 5 minutes చిన్న చిన్న వాకింగ్ చేసుకుంటూ బయట ఫ్రెష్ ఎయిర్ని చక్కగా ఆస్వాదించండి. అందువల్ల కూడా మీరు హెడేక్ని నివారించే అవకాశం ఉంటుందన్నమాట. ప్రెగ్నెన్సీలో హెడేక్ కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇంకా మనకి అంటే మనం చాలా ప్లెజెంట్గా ఉండాలి, మన మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంచుకోవాలన్నమాట. చక్కగా మన మైండ్ పీస్ఫుల్గా ఉంచుకుని ఏవి ఆలోచనలు కట్టే ఎక్కువగా ఆలోచించేయడం అలాంటివి చేయకూడదు. ఏమన్నా మాట్లాడుకుంటే చక్కగా మీ బేబీతో మీరు మాట్లాడుకోవడం, హ్యాపీగా ఉండడం, మీ బేబీ గురించి మీ హస్బెండ్తో కానీ మీ ఫ్యామిలీ వాళ్ళతో కానీ మీకు క్లోజ్గా ఉండే వాళ్ళతో చక్కగా షేర్ చేసుకోవడం, అలాంటి వల్ల కూడా మీకు హ్యాపీ నేచర్ ఉంటుంది, చక్కగా హ్యాపీగా ఉండే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో అలాగే మీరు ఖచ్చితంగా మీరు రెస్ట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. మార్నింగ్ వచ్చేసి మధ్యాహ్నం ఒక 2 hours 2 గంటలు రెస్ట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. నైట్ మీరు వచ్చేసి 8 గంటలు ఖచ్చితంగా పడుకోవాలండి. చక్కగా పడుకోండి. ఈ నిద్ర వల్ల కూడా నిద్ర లేకపోవడం వల్ల ఈ సమస్య వల్ల కూడా మనకి ప్రెగ్నెన్సీలో హెడేక్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి చక్కగా మీరు మీ స్లీప్ అనేది మీరు టైం టు టైం చక్కగా పెట్టుకోండి. చక్కగా రెస్ట్ అవి తీసుకోండి, బాడీకి రెస్ట్ ఇవ్వండి. సో అలాగే మీరు టీవీ ఇవన్నీ కూడా అంటే టీవీ ఎక్కువసేపు అలాగే చూస్తూ ఉండిపోవడం అలాంటివి కూడా చేయొద్దు. టీవీ కూడా ఎక్కువసేపు చూస్తూ ఉన్నా సో ఆ సౌండ్స్ వల్ల గట్ట కూడా మనకి చిరాగ్గా అనిపించేసి హెడేక్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా ప్లెజెంట్ మ్యూజిక్ ఏమన్నా పెట్టుకొని వినడం అలాంటివి చేసుకోండి, చక్కగా సరిపోతుంది. ఇప్పుడు మ్యూజిక్ ప్లెజెంట్ సాంగ్స్ అలాంటివి మనకి వినటానికి చక్కగా చూడడం కాకుండా వినేలా మీరు ఏర్పాటు చేస్తున్నారంటే చక్కగా ప్లెజెంట్ మ్యూజిక్ ఉండేలాగా ఒకవేళ మీకు అంతగా కావాలి అంటే కొంచెం మీకు హ్యాపీ మూడ్ కట్ట ఉండాలి అంటే కనుక సో ఇలాంటివి చేసుకోండి. అలాగే ఫోన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ మాట్లాడద్దు, ఫోన్స్ అవి కూడా ఎక్కువ మాట్లాడకుండా అవాయిడ్ చేయండి. ఫోన్స్ ఎక్కువ అట్లాగే మాట్లాడుతూ ఉన్నా సరే మీకు ప్రమాదమే, కడుపులో ఉన్న మీ బేబీకి కూడా ప్రమాదమే. కాబట్టి సో ఫోన్ అనేది అంత మంచిది కాదు. ఈ రోజుల్లో ఫోన్ లేని ఎవరు ఉండలేకపోతున్నారు. మీరనే కాదు, నేనైనా అంతే. నేననే కాదు, సంవత్సరం నెలల పిల్లల నుంచి కూడా ఫోన్కి బాగా అట్రాక్ట్ అయిపోతున్నారనమాట. సో కాకపోతే ఇలాంటి టైంలో ఏంటంటే మన హెల్త్తో పాటు మన కడుపులో ఉన్న బిడ్డ హెల్త్ కూడా, మీ కడుపులో ఉన్న బిడ్డ హెల్త్ కూడా మీకే ఇంపార్టెంట్ కాబట్టి సో మీదే బాధ్యత కాబట్టి చక్కగా ఫోన్స్ ఇవన్నీ ఎక్కువ మాట్లాడకుండా ఫోన్ అవి ఎక్కువ చూడకుండా చక్కగా ఫోన్ ఇవన్నీ కూడా వాడతాం తగ్గించండి. సో ఇదేనండి. ఇలాంటివి మనం ఫాలో అయ్యామంటే ఎంతలో కొంత మన హెడేక్ ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో మనం తగ్గించుకోవచ్చు అనమాట. తగ్గించుకుంటూ ఇంకా కొంతమందికి రాదు కూడా నాకు తెలిసి. ఒకవేళ అంతగా ఇన్ని చేసినా వస్తుంది అంటే కనుక డాక్టర్ని ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వాల్సిందే. అంటే నేను చెప్తున్నాను కదండి, ఫస్ట్ నుంచి మీకు ఒకటే చెప్తున్నాను, నేను అన్ని వీడియోస్లో కూడా చెప్తాను. మీరు చక్కగా మీకు ఏ చిన్న ప్రాబ్లం ఉన్న పిన్ టు పిన్ మీ డాక్టర్కి బాగా ఎక్స్ప్లెయిన్ చేయండి. చక్కగా వాళ్ళే మీకు మంచి సొల్యూషన్ అనేది ఇస్తారు కాబట్టి సో ఇలాంటి వీడియోస్ ఏంటంటే మీకు ఒక బూస్టప్ అంటే మీకు అంటే కొన్ని ఇలాగా ఇలా చేయాలి ఇలా చేయకూడదు అని కొన్ని తెలియడానికి ఇలాంటి ప్రెగ్నెన్సీ వీడియోస్ అనేవి మీకు బాగా హెల్ప్ అవుతాయి కూడా. సో చక్కగా ఇలాగ అన్నీ పాటించుకుంటూ ఈ చక్కగా టైంకి పడుకోవడం, టైంకి ఫుడ్ తినడం. సో ఇంకొక పాయింట్ మర్చిపోయానండి, ఫాస్ట్ ఫుడ్ అవి కూడా తినద్దు. సో ఫాస్ట్ ఫుడ్ తినటం వల్ల కూడా అందులో సో అన్నీ బయట ఫుడ్ అంటేనే కొంచెం అన్నీ కలుపుతూ ఉంటారు కాబట్టి సో అట్ల వల్ల కూడా మనకి హెడేక్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒకవేళ అది
తలకి పెట్టేయడం అని తల పట్టేసినట్టుండి హెడేక్ వచ్చేయడం. సో అలాంటివి కూడా ఉంటుంది కాబట్టి ఫాస్ట్ ఫుడ్ కూడా అవాయిడ్ చేయండి. సో ఫాస్ట్ ఫుడ్ అవాయిడ్ చేయడం, ఎక్కువసేపు టీవీలు చూడడం, ఫోన్స్ చూడడం, అలాగే బీపీ కంట్రోల్లో పెట్టుకోవడం. సో ఇలాంటివి నిద్ర సరిగ్గా పడుకోవడం, వాటర్ అనేది ఎక్కువగా తీసుకోకపోవడం. సో ఇలాంటివి చేశారంటే మీకు హెడేక్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ వీడియోలో చెప్పినవన్నీ మీరు పాటించారంటే కంపల్సరీ మీకు హెడేక్ అనేది సగమైన అంటే 100%లో 70% అయినా క్లియర్ అవుద్ది అనేసి అయితే నేను కంపల్సరీ చెప్తున్నాను. సో ప్రతి ఒక్కళ్ళు పాటించండి, హ్యాపీగా ఉండండి, హ్యాపీగా డెలివరీస్ చేసుకోండి. మీ బేబీని మీ చేతిలోకి హ్యాపీగా తీసుకుని సంతోషం వాళ్ళతో జీవితాంతం గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ ఈ వీడియో మీకు యూజ్ కాకపోయినా మీరు లైక్ చేయడం వల్ల ఇంకొక నలుగురికి యూజ్ అవుతుంది కాబట్టి కంపల్సరీ లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీ చుట్టాల్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరికైనా అవసరం ఉంది అనిపిస్తే కనుక వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. బాయ్ బాయ్.